సోషల్ మీడియాలో పచ్చ బ్యాచ్ వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కేసులో పోలీసులు వేగం పెంచారు. గీతాంజలిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిని గుర్తించారు పోలీసులు. కేసులో మిగతా నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఏపీతో సహా హైదరాబాద్, ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు గాలిస్తున్నారు. గీతాంజలి తెనాలినే ఎలా అనిపిస్తుంది ఈ రోజు? ఏంటది అసలు మీ చేతిలో సార్? నా ఓన్ హౌస్, నా డ్రీమ్ సార్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. ఎవరి పేరు మీద వచ్చింది? నా పేరు మీదే సార్, గీతాంజలి. ఎస్, అందుకే నా ఓన్ హౌస్, నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, స్టేజ్ మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు. సార్ నన్ను బ్లెస్ చేశారు, మా శివన్న నన్ను. ఐ ఫెల్ సో హ్యాపీ. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తానని నాదెల మనోహర్ గారు శబదాలు చేస్తున్నారు కదా. చేసుకోనివ్వండి సార్, మాకెందుకు అదంతా. మేము ఉన్నాం కదా గెలిపించడానికి. మా కళ నెరవేర్చారు, మేము ఆయన కళ నెరవేరుస్తాం. ఆయన నుంచో పెడతాం, ఆయన గెలిపిస్తాం. ఇట్స్ అవర్ డ్రీమ్. అంటే ఇంత ముందు రాలేదా ఈ ఇంటి స్థలాలు మీకు? లేదు సార్, నాకు అసలు కనీసం లేదు అన్నారు. కానీ అప్పట్లో ఇల్లు కట్టిస్తున్నామన్నారు, ఫ్లాట్స్ అన్నారు, అన్నారు. బట్ నేను ఏది తీసుకోలేదు. ఏం డబ్బులు కట్టలేదు సార్. నేను ఇంకా తీసుకున్నా, యాక్చువల్ గా అమ్మఒడి తీసుకున్నాను, మా మామగారికి పింఛన్ తీసుకున్నాను, మా అత్తగారికి చేయూత పథకం తీసుకున్నాను, ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. ఇప్పుడు నా 2 ఆడపిల్లలు ఉండుంటే జై జగనన్న అని అరిచేవారు, ఇక మొత్తం వినిపించేది ఈ పోడియం మొత్తం. ఆయన్ని ఓడియడానికి 5-6 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఆయన ఒక్కడే కదా, జగన్ ఒక్కడే కదా. అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్ వీళ్ళందరూ ఒకటే, ఈయన ఒక్కడే కదా. వాళ్ళంతా ఓకే సార్, వాళ్ళు ఒక పక్కన ఉంటారు, ఈయన ఉంటారు. ఇప్పుడు ఎలా ఉన్నారు లీడర్ లాగా? సో హీస్ ద లీడర్. ఉంటారు, గెలుస్తారు, వాళ్ళు ఉంటారు. చేయనివ్వండి సార్, అదే ఆవిడ మేబీ ఆవిడ నైజం బయటపడింది అంతే. సార్ గెలుస్తారు. ఇంతమంది హ్యాపీనెస్ తో తీసుకున్నప్పుడు గెలవకుండా ఎలా ఉంటారు సార్? కంపల్సరీ. సార్ నేను ఇప్పుడు ఆల్రెడీ అద్దెంట్లో ఉంటున్నాం. 7,500 మా రెంట్. కంపల్సరీ నెలకి కట్టాలి కదా, ఎవరు ఆగుతారు? అవి ఏవి లేవు. కరెంట్ బిల్లు అన్ని ఎలా చూసినా 10,000 తీసి అలా పక్కన పెట్టాలి, తిన్నా తినకపోయినా. బట్ ఈ రోజు ఇది ఉందంటే ఎంత మందికి హ్యాపీ ఉంటుంది సార్. అండ్ నేను పాపకు కూడా ఫీజు ఆల్మోస్ట్ నేను చాలా మంచి స్కూల్లో వేయాలి, ఫీజు కట్టలేను. తీసుకున్న అమ్మఒడి నాకు ఎంత ప్లస్ అయ్యిందంటే 1 ఇయర్ అయితే నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను. 1 ఇయర్ వరుసగా తీసుకున్నా, 5 years తీసుకున్నాను నేను. ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను నేను. చూసుకుంటే అసలు మహిళలకి ఇన్ని పథకాలు ఎందుకు అనవసరంగా ఇస్తున్నారు అనేసి అంటున్నారు కదా. జగన్ గారేమో మహిళలు ముందు ఉండాలి, వాళ్ళ పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేస్తాను, వాళ్ళకి హక్కు అంటున్నారు. ఒకవైపు మహిళలకి ఇన్ని ఎందుకు అంటున్నారు కదా వీళ్ళు. ఎందుకు అన్నారు మహిళలకి? ఎందుకంటే ఇంట్లో మహిళ లేకుండా ఎవరికైనా ఉందా? మహిళలకి ఇస్తేనే కదా మీరు గెలిచేది. మీకు ఇస్తే మీరు ఏం చేస్తారు? మేబీ వేస్ట్ చేస్తారు. ప్రస్తుతం గీతాంజలి ఆత్మహత్య కేసు దర్యాప్తు వేగం పెంచారు పోలీసులు. ఏపీతో పాటు హైదరాబాద్, ఇతర రాష్ట్రాల్లో కూడా గాలిస్తున్నారు. పూర్తి వివరాలు అడుగుదాం. మా కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఇతర రాష్ట్రాల్లో కూడా గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిందితుల గురించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అశోక్? స్థాయిలో ఈ కేసులో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆ గీతాంజలి ఏదైతే ఆ పోస్ట్ ఉందో దానికి సంబంధించి అసభ్యమైన కామెంట్స్ పెట్టిన వారిని పూర్తి స్థాయిలో గుర్తించారు. నిన్న 2 రాంబాబు, దుర్గారావు అనే 2 అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో మరికొంతమందిని గుర్తించారు. దాదాపు పోలీసులు ఆ కామెంట్స్ చూస్తే దాదాపు 40 పేజీల కామెంట్స్, అవి ప్రింట్అవుట్ తీస్తే 40 పేజీల కామెంట్స్ పెట్టినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. పూర్తిగా అత్యంత దారుణంగా, అసహ్యంగా, దుర్మార్గంగా దాదాపు ఒక 20 మందికి పైగా చెప్పలేని పదాలు పెట్టినట్టు కూడా పూర్తి స్థాయిలో గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు స్పెషల్ టీములు కూడా రంగంలోకి దించారు. ఇప్పటికే 5 స్పెషల్ టీములను రంగంలోకి దించారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్తో పాటు హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లుగా కొంతమందిని గుర్తించడం జరిగింది పోలీసులు. వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది ఢిల్లీ వెళ్లిపోయినట్లు కూడా పోలీసులు గుర్తించారు. పూర్తి స్థాయిలో 5 టీములు స్పెషల్గా ఎవరైతే కామెంట్స్ పెట్టారో, అసభ్యకరమైన కామెంట్స్ పెట్టారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు పోలీసులు విచారణ ముమ్మరం చేశారన్న సమాచారంతో స్విచ్ ఆఫ్ చేశారు. కొంతమంది ఇళ్ల నుంచి పారిపోయినట్లు కూడా పోలీసులు కొంత సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. ఈ రోజు మరికొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బిందు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.